ఫీజుల సమస్య ఉంది, అవును, చాలా అంశాలు ఉన్నాయి, ఇది ఒకటే కాదు. సార్ అసెంబ్లీకి వెళ్ళే పరిస్థితి ఉంటుందా? అసెంబ్లీకి రాకపోతే నువ్వు మీ జగన్మోహన్ రెడ్డి గారు రాజీనామా చేయండి అని ఇందాకే నాగబాబు గారు అడగొచ్చు, ప్రజాస్వామ్యంలో తప్పకుండా అడగొచ్చు. లేదా ఒక అంశం మీద ఏదైనా, ఇప్పుడు ఉదాహరణకు తెలంగాణ సాధన కోసం, లేదా విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం, లేకపోతే పలానా రిజర్వేషన్ కోసం అని అంటే దానికి ఒక రీజన్ కొంతకాలం ఉంటుంది. అసలు మేము సభకే వెళ్ళాము, సభకి ఎన్నికయ్య అంటే అదేముంది, ఇప్పటివరకు అలా చేసిన వాడు ఒకడే ఉన్నాడు, చిరంజిత్ సింగ్ మాన్ అని పంజాబ్లో సిక్కు ఉగ్రవాది మిలిటెంట్. అకాలీలను ఓడించడానికి ఆయన ఇది చేశాడు. అకాలీల బదులు వీళ్ళని 14 మందిని ఎన్నుకున్నారు. వీళ్ళందరూ సభకే పోయేవాళ్ళు కాదు, ప్రమాణ స్వీకారం కూడా చేసేవాళ్ళు కాదు. సో ఆ పరిస్థితి వస్తే ప్రజలు మన దేశంలో మెచ్చుకోరు అది ప్రజాస్వామ్యంలో. మరి ఆ విషయంలో కూడా కొంత పునరాలోచన ఉంది అని కొన్ని లీకులు ఇస్తున్నారు. రేపు 5వ తారీఖు అది కూడా తేలుతుంది. మరి సభకు వస్తామని ఏమన్నా ప్రకటిస్తారా అని. వెళ్ళాల్సిన అవసరం ఉంది కదా సార్ ఈ టైంలో? 100కి 100 ఉంది. వెళ్ళాల్సిన అవసరమే కాదు, బాధ్యత కూడా ఉంది. వెళ్ళకపోతే బయట ఎన్ని మాట్లాడితే ఉందండి. శంకర్లో పోసిన తీర్థం అని సభలో చెప్తేనే ప్రజాప్రతినిధులు కూడా కదా, మీరు రాష్ట్రానికి కూడా ప్రతినిధులు, గత ప్రభుత్వం తరఫున ప్రాతినిధ్యం వహించి సమాధానాలు చెప్పాల్సిన వాళ్ళు, నిలదీయాల్సిన 40% ఓట్లు మీకు 40% మంది అంటే 100కి 40 మంది వైసీపీకి ఓట్లు వేస్తే ఆ పార్టీ నాయకులు సభకు వెళ్ళకపోతే ఈ 40 మంది గొంతు ఎవరు వినిపించాలండి? వేరే పార్టీ లేదు అక్కడ. కాబట్టి ప్రజల యొక్క తీర్పుకు కూడా భంగం కలిగించినట్టే, ప్రజల తీర్పును కించపరిచినట్టే అవుతుంది అసలు సభకే వెళ్ళామంటే. మటుకు మరి 5వ తారీఖు ఏమైనా చెప్తారేమో, మాట్లాడనిస్తారా? లేదు, మాట్లాడకపోతే పోట్లాడండి, అంతే కదా. ప్రజాస్వామ్యంలో ఏదైనా చెల్లుతుంది కదా. ఇప్పుడు గతంలో వాళ్ళు చేసింది అదే కదా, వాళ్ళు మాత్రం మాట్లాడనిచ్చారా? అంతే కదా, పోట్లాడారు. పోట్లాడడానికి సిద్ధంగా ఉండాలనుకోవచ్చా జగన్మోహన్ రెడ్డి గారు? అసెంబ్లీకి వెళ్ళి పోట్లాడతారు లేదో చూడాలి. ఇక్కడ ఎంతసేపు తాడేపల్లి అధికార నివాసంలో కాకుండా అసెంబ్లీలో పోట్లాడతారా, అసెంబ్లీలో ఈ అంశాలు ఏమనెత్తుతారా, అలాగే తన మీద అక్కడ వచ్చే విమర్శలకు, దాడులకు అక్కడే సమాధానం చెప్పగలరా లేదా, ఇవన్నీ చూడాలి. అది కాదండి, 2014లో మొదటి శాసనసభలో ఏమీ అనుభవం లేని రోజే సభకు వెళ్ళి అంత ఎదుర్కొన్న వ్యక్తి ఇప్పుడు కేవలం ఎమ్మెల్యేలు తక్కువ ఉన్నారని వెనకాడుతున్నారా? మరి 2014లో ఒక 3 ఏళ్ల పాటు వెళ్ళారు కదా, అంటే మీరు ఎమ్మెల్యేలు ఎక్కువ ఉంటే వెళ్తారా? అంటే ఏంటి సార్ అది, ఏమనుకోవచ్చు అంటారు? అంత కష్టపడి అంత పెద్ద మ్యాండేటరీ ప్రజలు ఇచ్చారు, 151 సీట్లు సింగిల్ హ్యాండ్తో గెలిపించుకున్నారు. ఆయనే పాదయాత్రలు చేశారు, చాలా కష్టపడ్డాడు ఆయన, సామాన్యంగా ఈజీగా ఏం రాలేదు. అది కూడా సార్ ఇప్పుడు ఎందుకు ఇంత నిరాశ నిస్పృహ కనిపిస్తున్నది ఆయనలోని? ఒక్కసారి నిరాశ నిస్పృహ కాదు, ఒక విధంగా ఎందుకులే అక్కడికి వెళ్ళి బయట చేసుకుందామనే అది ఒక ఎత్తుగడ అంతే. అక్కడికి పైగా విమర్శలు, దాడులు వస్తాయేమో తట్టుకోలేమనే ఒక వాటిని తప్పించుకునే ఒక పలాయనవాదం. అసెంబ్లీ నుంచి తప్పించుకుంటూ పారిపోయే క్యారెక్టరా జగన్మోహన్ రెడ్డి గారు? అసెంబ్లీ నుంచి ఎదురు ప్రత్యక్ష పీటీ నుంచి అంతే కదా, దీన్ని అంతే అంటారు కదా, పలాయనం అనే అంటారు కదా, ఇంకేమంటారు? ఎవరి క్యారెక్టర్ ఏంటి, ఎవరు వీరులు, ఎవరు తిరగలేదు మనకు అనవసరం అండి. ప్రజాస్వామ్యంలో ఎన్నికల వ్యవస్థలో కొన్ని బాధ్యతలు, కొన్ని ప్రజల పట్ల చేయాల్సినవి ఉన్నాయి. మీరు ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం మీరు అడుగుతున్నారు, ఇవ్వరు, సంఖ్య లేదని తెలిసి కూడా మీరు మామూలు పక్షంగా మీరు బాధ్యత వహిస్తే కదా ప్రధాన ప్రతిపక్షం హోదా రేపు అడిగేది మీరు. అసలు ఇదే మీరు నిర్వహించినప్పుడు మీకు నైతికంగా ప్రజల మద్దతు ఎలా వస్తుంది? కాబట్టి సభకు వెళ్ళకపోవటం అన్నది అసంబద్ధమైన, అర్థరహితమైనటువంటి విషయం. ఇంకా ఆయన తాడేపల్లిలో ఎన్ని సభలు జరిపినా సరే సభకు పోనంత వరకు అవి సాక్షికి పరిమితం అవుతాయి తప్ప సర్వజనులకు చేరవు. సార్ మిగతా 10 మంది పరిస్థితి ఒకవేళ ఈయన కానీ వెళ్ళకపోతే వాళ్ళు ఇబ్బందిలో పడ్డట్టే కదా. ఏం చేస్తారు? ఆమె తినదు తిననివ్వదు అన్నట్టుగా, లేకపోతే అట్లాగే ఉంటుంది. ఇక్కడ వాళ్ళలో కొత్త వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు, వాయిస్ ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. ఇది ఒక అసహజమైన, అసందర్భమైన నిర్ణయం ఇది. ఆయన నిర్ణయానికి వాళ్ళు తల వంచుతారు అంతే. వంచినంతకాలం వంచుతారు, లేనప్పుడు తెలుగుదేశం వాళ్ళు వంచుకుంటారు. ఇప్పుడు మిగతా వాళ్ళు కొంతమంది మారారు కదా, ఈ 11 మంది అయినా ఉంటారు, గ్యారంటీకి ఇలాగే ఉంటారని ఏముంది గ్యారంటీ? అవును, వీళ్ళని యాక్టివ్గా క్రియాశీల శాసనసభ పక్షంగా చేసుకోకపోతే తొందరలో వీళ్ళు టీడీపీలోకి కూడా వెళ్ళొచ్చు. వీళ్ళేమో అంతే. ఇప్పుడు విజయసాయి రెడ్డి కంటే వీళ్ళేం విధేయులా?
లేకపోతే ఆయన ఎవరు బాలినేని శ్రీనివాసరెడ్డి కంటే సన్నిహిత బంధువుల ఎవరికంటే ఇది. కాబట్టి ఏదైనా పద్ధతిగా జరిగితే పద్ధతిగా ఉంటుందండి, పద్ధతి లేదే అంతే సంగతులు. సో కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా పూర్తిగా ఉంది. ప్రజల కోసము, పార్టీ కోసము, తీర్పు కోసమే కాదు, ఈవెన్ ఉన్న 11 మందిని నిలబెట్టుకోవడానికైనా జగన్మోహన్ రెడ్డి శాసనసభకు వెళ్ళాల్సిన అవసరం ఉంది అంతే. సిపిఎంకి 2 ఎమ్మెల్యేలు ఉన్నారు సార్ తెలుగుదేశం కాలంలో. రాజశేఖర రెడ్డితో సమానంగా అప్పుడున్న నోముల నరసింహయ్యకో, సున్నం రాజయ్యకో ప్రజల పేర్లు తెలుసు, వాళ్ళు రోజు మాట్లాడేవాళ్ళు. అవును. ఇప్పుడు ఒకడే ఉన్నాడు, సిపిఎం వాళ్ళు లేరు, కానీ అసెంబ్లీలో కూననేని సాంబశివరావు చెప్పుకోవట్లేదు, ఆయన ఆ పార్టీ అనుకుంటారు. సంఖ్యలను బట్టి అయినా 2 ఉన్నారు బీజేపీకి. వాజ్పేయి, అద్వానీ కూడా ఓడిపోయారు. అవును. ఆ 2 సభకి వెళ్ళారు కదా. నేను అప్పుడు ఏదో బీజేపీ సభకి వెళ్ళాను, ఏదో బిల్లు మీద 2 వ్యతిరేకంగా ఓటేశారు, నేను అక్కడెక్కడో ఉండి వార్త చూశాను, 2 మనవాళ్ళు మొనగాళ్ళు అనుకున్నాను నేనని అద్వానీ చాలా గొప్పగా చెప్పేవాడు అనమాట. కాబట్టి నిలబడాలండి, ఒక్కడైనా నిలబడాలి అంతే కదా. అవును సార్. బట్ ఈ ఎజెండా వస్తుందా? మళ్ళీ ఒక లాంఛనంగా సమావేశము, అదే పురాణము, మళ్ళీ అవే చెప్పడము, తన పథకాల గురించి అదే పనిగా చెప్పడం వల్ల ఏం ఉపయోగం లేదు. అందులో మటుకు ఇంకా రెండో మాటే లేదు. ఇంకా సో ఇంక జనాల్లోకి రావాల్సిన అయితే అవసరం, జనాల్లోకి రావాలి, నిలబడాలి, జనం కోసం నిలబడాలి. సరే, ఏంటి ముద్రగడ పద్మనాభం గారి నివాసంపై దాడి, ట్రాక్టర్తో ముద్రగడ నివాసం గిట్టుకోవడం, ఇదేదో జనసేనకి సంబంధం ఉందని చెప్పి మాట్లాడడం, వాళ్ళు ఏమని దీన్ని ఖండించడం, ఏంటి ముద్రగడ గారి మీద ఈ టైంలో కక్ష ఏంటి చెప్పాలి మీరే. అంటే అది ఏంటో సామాజిక పరంగా అనుకోవచ్చా, లేకపోతే ఏమన్నా? సరే, ఏ విధంగా అయినా కానీ అంత సీనియర్ నాయకుడు, ఒక తరగతి కోసం గట్టిగా నిలబడిన వాడు, ఒక సింబల్గా